అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఈటీవీ పాడుతా తీగ ప్రోగ్రామ్ గురించి అండ్ జ్ఞాపక ఎంటర్టైన్మెంట్స్ ఆ ప్రొడక్షన్ గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది. దాని మీద ప్రవస్తి గారు ఎలిగేషన్ చెప్పడం కూడా జరిగింది. సో ఆ క్లారిటీ ఇవ్వటం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో పాయింట్ బై పాయింట్ ప్రవస్తి గారు ఏం చెప్పారో దాని గురించి నేను మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఫస్ట్ ఆవిడ మాట్లాడిన దాంట్లో నాకు సాంగ్ సెలెక్షన్లోనే బయాస్ చేశారు. వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్లకి ఒక సాంగ్స్ ఇచ్చేవాళ్ళు, నాకు నచ్చని పాటలు, నేను పాడలేని పాటలు అనుకున్నవి చూసి ఇస్తారు అని ఇలా మాట్లాడారు. బట్ సాంగ్ సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే చెప్తాను. మా ఈటీవీ క్రియేటివ్ టీమ్ అండ్ జ్ఞాపిక క్రియేటివ్ టీమ్ అంటే అనిల్ గారు అండ్ టీం అందరూ కలిసి వాళ్ళు ఒక 4 జోనర్స్ సెలెక్ట్ చేస్తారు ఎవ్రీ షెడ్యూల్. ఆ 4 జోనర్స్ని మనం కంటెస్టెంట్స్ పిల్లలందరికీ పంపిస్తాము. వాళ్ళందరినీ ఆ జోనర్స్లో మన ఛానల్కి ఉన్న రైట్స్ని ఏ ఆడియో రైట్స్ మనకైతే ఉన్నాయో వాటిలోంచి సెలెక్ట్ చేసి పాటలు ఇమ్మని చెప్తాం, మేము ఇవ్వము. వాళ్ళు ఒక్కొక్క కంటెస్టెంట్ మనకి 6 సాంగ్స్ ఇస్తారనమాట. ఆ 6 సాంగ్స్లోంచి ఇప్పుడు ఒకళ్ళు ఒక స్టైల్ ఆఫ్ సాంగ్ పాడితే రెండో కంటెస్టెంట్కి ఆ స్టైల్ లేకుండా చూస్తాం. అది వాళ్ళు సెలెక్ట్ చేసి పంపించిన 6 పాటల్లోంచి మాత్రమే తీసుకోవటం జరుగుతుంది. సో ఇది ఒక క్లారిటీ. ఈ 6 పాటల్లోంచి మేము ఇచ్చిన పాటని వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళు రిహార్సల్స్కి వచ్చి అక్కడి నుంచి నోటేషన్లు అన్నీ జరిగిన తర్వాత వాళ్ళు మేము రెడీ అన్న తర్వాత మా షూట్ డేట్ని మేము అనౌన్స్ చేసి షూట్ చేయడం జరుగుతుంది. ఇది సాంగ్ సెలెక్షన్ ప్రాసెస్ అండి. ఇందులో మేము ఎవరికి ఏమి బయాస్ చేసి ఇచ్చే ఛాన్స్ లేదని మీ అందరికీ అర్థమైంది కదా. అంటే పిల్లలు పంపించిన పాటల్లోంచి సెలెక్ట్ చేసి వాళ్ళ పాటని మేము ప్రజెంట్ చేయటం, వాళ్ళు ప్రిపేర్ అయిన పాటని ఫస్ట్ ఆఫ్ ఆల్ రిహార్సల్స్ కూడా ఈటీవీ చాలా స్పెండ్ చేసి వాళ్ళకు ఒక 2 days ముందు మొత్తం ఎక్విప్మెంట్ అరేంజ్ చేసి వాళ్ళ సెలెక్షన్ వాళ్ళు వచ్చి అక్కడ ప్రాక్టీస్ చేసుకొని ఆఫ్టర్ దట్ ఆ పాట షూట్ రోజు పాడేలాగా మనం అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఇంత దాంట్లో జరిగే ప్రాసెస్ని చాలా సింపుల్గా పాట సెలెక్షన్లో బయాస్ జరిగింది అని చెప్పి ప్రవస్తి గారు అన్నారు. సో ఇది క్లారిటీ అండి. సో అండ్ నెక్స్ట్ అసలు మెయిన్ ఎలిగేషన్ కాస్ట్యూమ్స్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు పిల్లలందరూ దగ్గర నుంచి వచ్చిన సాంగ్స్లో ఫైనల్ అయిన ప్రతి పాటలోంచి ఆ పాటకి తగ్గ ఏ డ్రెస్సులు బాగుంటాయి అనేది ఇట్స్ ప్యూర్లీ నేను డిసైడ్ చేసి ఇస్తానండి. అంటే మేకోవర్లో ఈ పాటకి ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అని నేను సెలెక్ట్ చేసినవి ఈటీవీకి పంపించిన తర్వాత ఈటీవీ వాళ్ళు మాకు ఎస్ అండి బాగున్నాయి ఇవి అని చెప్పిన తర్వాత నేను అవి డిజైనర్కి పంపించడం జరుగుతుంది. ఆ కాస్ట్యూమర్ ఏదైతే దాన్ని మేము పంపించిన ఫోటో ఉంటుందో దాన్ని డిజైన్ చేసి పిల్లలకి ఆ రోజు ఇవ్వటం జరుగుతుంది. ఇది ప్రాసెస్ అండి. ఇక్కడ ఎవరి చాయిస్ లేదు, పాటదే చాయిస్. పాటకి తగ్గట్టుగా మేము కాస్ట్యూమ్ డిజైన్ చేస్తాను తప్పితే అవి మనుషులకి తగ్గట్టుగా ఏ రోజు డిజైన్ చేయటం జరగలేదు. మీరు ఒక్కళ్ళే ప్రవస్తి గారు ఇది చెప్పింది. అండ్ ఇంకొక ఎలిగేషన్ కూడా చేశారు మీరు కాస్ట్యూమ్స్ పాయింట్లోనే, నన్ను కాస్ట్యూమర్ మీ బాడీకి ఏ డ్రెస్ సరిపోదు అని అన్నారు అని. నిజంగా అది తప్పు, అది చాలా తప్పు మాట. ఎవరెవరు బాడీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది ఎవరి ఇష్టం, దేవుడిచ్చింది ఎవరు కాదనలేము. దానికి మనం ఒకళ్ళు కామెంట్ చేశారని మనం ఊరికే ఉండక్కర్లా, మీరు చెప్పచ్చు అందరికీ. కానీ మీరు ఇది ఎక్కడ చెప్పాలి, మీరు షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్లో అక్కడ నాకు కానీ షో డైరెక్టర్ అనిల్ గారికి కానీ అండ్ అక్కడ ఉన్న ఈటీవీ ప్రొడక్షన్ మేనేజర్కి కానీ మీరు చెప్పాలి. బాధ్యతగా ఉంటే, మీరు బాధపడి ఉంటే ఆ విషయంలో మీరు ఆ రోజు చెప్పకుండా ఈరోజు ఆఫ్టర్ ఎలిమినేషన్ వచ్చి నన్ను నా బాడీ షేవింగ్ చేశారు, నన్ను ఈ డ్రెస్సులు వేసుకోమన్నారు, నన్ను ఇలాగే ఉండమన్నారు అని చెప్పారు. ఇప్పుడు ఓన్లీ ప్రవస్తి గారికి ఏవైతే పొట్టి బట్టలు ఇచ్చామో అని మాట్లాడారో ఒక్కసారి 10 ఎపిసోడ్లు మనం ప్రవస్తి గారితో షూట్ చేయడం జరిగింది. ఆ 10 ఎపిసోడ్స్ కాస్ట్యూమ్స్ ఒకసారి చూడండి. ఇక్కడ ఇందాక నేను కాస్ట్యూమ్ సెలెక్షన్ దగ్గర ప్యూర్గా నేను అనే మాట ఎందుకు వాడానో తెలుసా? ఈటీవీ ఇంత చిన్న విషయంలో కూడా ఎంత కేర్ తీసుకుందో చెప్పడానికి. ఆడపిల్లలు 7 ఉన్నారు, మగపిల్లలు 7 ఉన్నారు. సో ఆడపిల్లల కాస్ట్యూమ్స్ విషయంలో జాగ్రత్తలు ఒక ఆడపిల్ల తీసుకుంటుందనే విషయాన్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేసి ఈ బాధ్యత నాకు అప్పచెప్పటం జరిగింది. సో ఇలాంటి బాడీ షేమింగ్ మాటలు, ఇలాంటి డ్రెస్సు ఇలా వేసుకో అలా వేసుకో అని మాట్లాడటానికి యాజ్ ఏ ఒక ఆడపిల్లగా నాకు కూడా మనస్సాక్షి ఉంది. అలా ఎప్పుడూ నేను మాట్లాడలేదు ప్రవస్తి గారు. సో మీ మనస్సాక్షికి తెలుసు అనుకుంటున్నాను ఆ విషయము. ఇప్పటి వరకు పాడుతా తీగ చరిత్రలో అట్లీస్ట్ ఒక స్లీవ్లెస్ అనే డ్రెస్ వేయటం కూడా జరగలేదండి. అది చెయ్యం మేము, ఎందుకంటే పాడుతా తీగకి ఒక హిస్టరీ ఉంది. ఏ ప్రోగ్రామ్కి లేనంత చరిత్ర ఆ ప్రోగ్రామ్కి ఉంది. దాన్ని ఎవరూ తక్కువ చేసుకోవాలని అనుకోము. అండ్ ఈటీవీ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఏ మాత్రము దాన్ని
ఒక్క విషయంలో కూడా ఇలా ఉండవు అనమాట. పాడుతా తీగ షెడ్యూల్ అంటే మా టీం అందరూ ఎంత అలర్ట్గా ఉంటారో మాకు తెలుసు. అండ్ బాలు గారు ఉన్నప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు ప్రొడక్షన్ రాగానే, ఇప్పుడు ఈ వీళ్ళు రాగానే చెడిపోయిందని ఒక ఎలిగేషన్ కూడా అన్నావమ్మా. మేము బాలు గారు ఉన్నప్పుడు కూడా జ్ఞాపక ఎంటర్టైన్మెంట్స్ ఆయనతో అసోసియేట్ అయ్యి కొన్ని సీజన్స్ చేయటం జరిగింది పాడుతా తీగ. అండ్ బాలు గారితో మేము స్వరాభిషేకం కూడా అసోసియేట్ అయ్యి చేయటం జరిగింది. సో బాలు గారితో మాకు ఒక అసోసియేషన్ ఉందమ్మా. ఆయన కూడా అనిల్ గారి డైరెక్షన్స్కి మార్కులు వేశారు, చాలా బాగుందన్నారు. ఆయనతోనూ మేము కలిసి పనిచేసాం. పాడుతా తీగ విలువలేంటో ఆయన మాకు నేర్పించారు, మేము చేసాము. అండ్ ఇంకొకటి ఫోర్త్ది జడ్జెస్ గురించి. అసలు జడ్జి అంటే అర్థం ఏంటి చెప్పండి? జడ్జి అనే వర్డ్కి మీనింగ్ ఏంటి? వాళ్ళు అక్కడ కూర్చుంది ఒక జడ్జి అనే స్థానంలో ఒక తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని అపోజ్ చేయటానికి నేనెవరు, మీరెవరు, ఇంకొకళ్ళు ఎవరు? ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక కేసులో ఇది జడ్జిమెంట్ ఫైనల్ అని చెప్పేసిన తర్వాత నేను ఏం చేయలేదు, నేను నిరపరాధిని, జడ్జిమెంట్ రాంగ్ ఇచ్చారు, ఆ జడ్జి తప్పు చేశారు అంటే కుదురుతుందా? ఇట్స్ లా ప్రకారం వెళ్తుంది. సో ఇక్కడ జడ్జిమెంట్ కూడా ప్రతిదీ మీరు పాడిన పాటలకి వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంటు ఒక మార్క్ షీట్ మా దగ్గర ఉంటుంది. ఆ మార్క్ షీట్లోంచి మేము అన్ని టోటల్ చేయగా మేమేమి మిమ్మల్ని ఒక ఎపిసోడ్కి ఎలిమినేట్ చేయాల, 2 ఎపిసోడ్కి ఎలిమినేట్ చేయాల, 4 ఎపిసోడ్స్కి ఒక ఎలిమినేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ 4 ఎపిసోడ్స్ అంటే మీరు 4 పాటలు పాడుంటారు. 4 జోనర్స్లో ఉంటాయి. ఆ 4 జోనర్స్లో మీకు వచ్చిన మార్కులు టోటల్ చేసిన తర్వాత మాకు జడ్జెస్ నుంచి ఆ మార్క్ షీట్ వచ్చాక జస్ట్ మేము అనౌన్స్ చేయటం తప్పితే ఇందులో ఎవరికి ఎటువంటి రైట్ లేదు, ఈవెన్ ఇంక్లూడింగ్ ఈటీవీ యాజమాన్యంతో సహా. జడ్జెస్ ఇచ్చిన మార్కుని మేము అక్కడ ప్రజెంట్ చేయవలసిందే. ఇది ఫస్ట్ రూల్. అండ్ మీరు అగ్రిమెంట్ రాసేటప్పుడు కూడా, మీరు సంతకం పెట్టేటప్పుడు కూడా జడ్జిమెంట్కి మేము గౌరవిస్తాము అనే పాయింట్ ఉంటుంది. అది చదువుకొని ఉంటే బాగుండేది ప్రవస్తి. మీకు అన్ని పాయింట్స్ మీరు అడిగిన, మీకు అనిపించిన, బాధగా అనిపించిన అన్ని పాయింట్స్ మీద బయట వాళ్ళకి అర్థం అవ్వాలి అని చెప్పి నేను క్లారిటీ ఇవ్వటం జరిగింది. సో మీకు ఎందుకో మీ ఆలోచనలో మీకు అవి తప్పులుగా అనిపించాయి. డెఫినెట్గా నీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఇలాంటివన్నీ పక్కకు పెట్టి నువ్వు డెఫినెట్గా నీ లైఫ్లో ఫైట్ చేసి మళ్ళీ అగైన్ ఒక సింగర్గా చూడాలనుకుంటున్నాము. ఇలాంటి అపోహలన్నీ పక్కన పెట్టేసే ప్రవస్తి. ఆల్ ది బెస్ట్.